వెల్కమ్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురువులు శ్రీ సాయినాథుల వారి మందిరం. ఇది ఎక్కడుందంటే నిజామాబాద్లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్లో ఉంది. మనము హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళే రూట్లో కనుక ప్రయాణించినట్లయితే డిచ్పల్లి అనేటటువంటి ఒక విలేజ్ వస్తుంది. డిచ్పల్లి నుంచి లెఫ్ట్కి కనుక వెళ్ళినట్లయితే నిజామాబాద్ వస్తుంది. సో డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వెళ్ళే రూట్లో స్టార్టింగ్లోనే రైట్ సైడ్ ఈ ఆలయంని మనం చూస్తాము. ఒకవేళ నిజామాబాద్ నుంచి గనక మనం హైదరాబాద్ వెళ్ళే రూట్లో కనుక వెళ్తున్నట్లయితే నిజామాబాద్ ఎండింగ్లో లెఫ్ట్ సైడ్ ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయము చాలా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రకృతి మధ్యలో చెట్ల మధ్యలో చాలా ప్రశాంతంగా ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం యొక్క చరిత్ర కనుక మనము తెలుసుకున్నట్లయితే ఇద్దరు దంపతులు వారు ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు వారి కారు సడన్గా ఆగిపోవడం అనేది జరుగుతుంది. అలా ఆగినప్పుడు వారు రాత్రంతా ఈ ప్రదేశంలో నిద్రించగా సాయిబాబా వారు కలలో కనిపించి ఈ ప్రదేశంలో బాబావారికి ఒక ఆలయము నిర్మించవలసిందిగా వారికి ఆదేశిస్తాడు. వాళ్ళు మార్నింగ్ లేవగానే యథావిధిగా కారు స్టార్ట్ అవుతుంది. అప్పుడు వారు ఇక్కడేదో మహిమ అనేది ఉంది అని వాళ్ళు తెలుసుకొని సాయిబాబా వారికి ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని వారు కట్టించారు. ఆ పుణ్య దంపతులకు ఒకసారి మనము నమస్కారాలు తెలియజేద్దాము. అయితే ఈ ఆలయంలో ఒక గణపతి ఆలయము, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, వెంకటేశ్వర స్వామి పద్మావతి విగ్రహాలు మరియు ఒక పెద్ద రావి చెట్టు, ఆ రావి చెట్టు కింద నాగదేవత కొలువై ఉంది. ఆ నాగదేవత నాగుల పంచమి రోజు కానీ మిగతా దినాల్లో కూడా చాలా పూజలు అందుకుంటుంది. తర్వాత ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శివుడి విగ్రహం ఉంది. పెద్ద విగ్రహము, చాలా చాలా అద్భుతంగా ఉంది ఆ విగ్రహం కూడా. ఇలా ఇవన్నీ చూసుకొని లోపలికి ప్రవేశించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి సాయిబాబా వారి పాలరాతి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. బాబావారిని చూడగానే చాలా మనస్సు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా నిజామాబాద్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ మాధవనగర్ సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ని మీరు కూడా దర్శించుకో.